ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. 1966లో ఆయన సినిమా ఫీల్డ్కి వస్తే 9 ఏళ్ళు ఎదురు చూశాడు ఆయన బ్రేక్ కోసం, సక్సెస్ కోసం 9 ఏళ్ళు ఎదురు చూశాడు. అంటే సినిమాల్లో లేడా అంటే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఈయన రావుగోపాలరావు కదా అన్నట్టుగా ఉన్నాడు. జగత్ కిలాడీలు అనే సినిమాలో ఆయన విలన్గా చేస్తే నీ వాయిస్ బాగలేదు, డబ్బింగ్ చెప్పిద్దాం అన్నారు. ఆయన వాయిస్ బాగలేదు, రావుగోపాలరావు గారి వాయిస్ సెట్ కాదు అని వేరే వాళ్ళతో డబ్బింగ్ చేయించారు. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది, అలాంటి చూడండి మీరు. అయ్యో, అట్లనే ఉంటుంది. నీవు ప్రూవ్ అయ్యే వరకు నిన్ను నమ్మరు. నువ్వు బంగారం కావచ్చు, వజ్రం కావచ్చు, నువ్వు ఏమైనా కావచ్చు. అమితాబ్ బచ్చన్ గొంతు బాగాలేదని వెనక్కి పంపించారు కదా. ఏం గొంతు ఇది? బొంగురు గొంతు. ఆయన గొంతు తిప్పితే ఎట్లుంటుంది? ఇప్పుడు రావుగోపాలరావు గారు 66లో భక్త పోతనలో వస్తే చిన్న చిన్న వేషాలు, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేశారు. ఆయన రామిరెడ్డి గారి దగ్గర పనిచేశారు. చిన్న చిన్న వేషాలు వేస్తూ మీరు 73లో వచ్చిన, అంటే 74లో విడుదలైన అల్లూరి సీతారామరాజులో కూడా ఆయన వీరే దూర వేషం వేశాడు. ఎంత చిన్న క్యారెక్టర్ అది! జస్ట్ అంతా కలిస్తే స్క్రీన్ స్పేస్ ఒక 10 నిమిషాలు ఉంటుంది ఆయనకి. అందుకంటే ఏముంది దాంట్లో? అంటే ఎన్ని సినిమాలు చెప్పచ్చు. ఆయన్ని మొదట ముత్యాల ముగ్గులు ఈయన వేరు, రావుగోపాలరావు అంటే వేరు అని కనిపెట్టింది బాపు రమణ గారు. ఆ కాంట్రాక్టర్ పాత్ర ఇచ్చి, ఆ కాంట్రాక్టర్ పాత్ర గురించి ఎలా మాట్లాడుకునేవాళ్ళంటే జనము, మాది రిమోట్ ఊరు, మాది కర్ణాటక బార్డర్లో రాయదుర్గం అని ఉంటుంది. మేమంతా యాక్షన్ సినిమాలు ఆ ఊర్లో అంతా మొరటు మనుషులు, అంతా ఎక్కువగా ఈ అదేమంటారు నూలు మిల్లుల్లో పనిచేసే లేబర్ ఉండేవాళ్ళు. వాళ్ళకి మామూలు వాళ్ళు ఆన్నే అన్నారు. వాళ్ళు కూడా ఆయన ఎవరు రావుగోపాలరావు అంట, ఆ ముత్యాల ముగ్గు సినిమాలో భలే చేశాడు, ఆయన డైలాగులు చాలా ఫేమస్ అంట అని చెప్పుకునే అంతటి 75లో ఆయన గురించి మాట్లాడుకున్నారు. 10 ఏళ్ళు పట్టింది, ఇంచుమించు 9 ఏళ్ళు పట్టింది. 9 ఏళ్ళు ఉన్నాడంటే ఉన్నాడు, కానీ ఈయన రావుగోపాలరావు అని గుర్తుపట్టడానికి 9 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత ఆయన ఆగనే లేదు. ఆయన కౌంటర్లు వేస్తే ఎవడు తట్టుకోలేదు. ఎన్టీఆర్ గారి సినిమాల్లో కూడా యమగోలలో ఆయనతో సమానంగా ఆయనకు మించి ఉంటాయి డైలాగులు. యమగోలంతా రావుగోపాలరావు గారిదే, వేటగాడు సినిమా రావుగోపాలరావు గారిదే. అంటే ఏమిటి, ఈయన అంతకుముందు నాగభూషణం గారు ఉన్నారు కదా, విలన్ చేశారు కదా, అంతకుముందు CSR చేశాడు కదా, అంతకుముందు చాలామంది చేశారు కదా, ఒరవడి కదా, ఒకరి నుంచి ఒకరు అనుకుంటూ వస్తారు. నాగభూషణం గారి విలని ఏమిటంటే, ఆయన కూడా అల్లు రామలింగయ్య గారు సపోర్టింగ్గా ఉండేవాళ్ళు, కానీ ఆయన సొంతంగా ఆయనే ఒక సపరేట్ విలన్ నాగభూషణం గారు. ఎంఆర్ రాధా, తమిళ్లో ఉన్నటువంటి ఎంఆర్ రాధా ఇన్స్పిరేషన్తో ఈయన విలనీ చేసేవారు. అంటే రక్త కన్నీరు నాటకం ఆయన వేశాడు కదా ఎంఆర్ రాధా, ఈయన రక్త కన్నీరు నాటకం వేసేవాడు. ఆ డైలాగ్ అంత పదునుగా ఉండేది. అంటే కొంచెం కీచు గొంతుతో వ్యంగ్యంగా సెటైర్ని పేల్చేవాడు ఆయన. ఈయన దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, విలని కొంచెం మారి పెద్ద గొంతు, మాట యాస, గోదావరి యాస. ఆ రావుగోపాలరావు గారు ఆ డైలాగ్ను కట్ చేసే విధానం, కట్ చేసి పలికే విధానం, టైమింగ్ అంటారు దాన్ని. ఒక నటుడికి ఇంకో నటుడికి ఉన్న తేడా ఏమంటే, మీరు ఒకే డైలాగు ఒక నటుడు పలికినట్టుగా ఇంకో నటుడు పలకడు. ఎందుకు పలకడు అంటే, పెద్ద నటులు వాళ్ళ టైమింగ్ ఉంటుంది వాళ్ళకి, కరెక్ట్గా వాళ్ళు ఎక్కడ ఆపుతారో అలాగే ఆపుతారు అనమాట. ముత్యాల ముగ్గులు ఆ కాంట్రాక్టర్ పాత్ర కొత్తది, ఆ డైలాగు కొత్తది. రావుగోపాలరావు కూడా సామాన్యులకు తెలియదు. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సినిమాలో ప్రేక్షకులు కొంత నలిగిన వాళ్ళకి తెలుసు, కానీ ఈయనే రావుగోపాలరావు అనే విషయం మొదటిసారి తెలిసింది ముత్యాల ముగ్గుతో. ముత్యాల ముగ్గులు ఏముంది చెప్పండి? ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు క్యారెక్టర్ని తీసేస్తే ఏం లేదు ఆ సినిమా కథే లేదు. శ్రీధర్ అప్పటికి పెద్దగా తెలియదు. శ్రీధర్ అల్లూరి సీతారామరాజు 1-2 సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ శ్రీధర్ అంత హీరోగా గుర్తుపట్టే ఫేస్ కాదు. సంగీత గారు మొదటి సినిమా, అల్లు రామలింగయ్య గారు పాత వాళ్ళు. ఈయన వల్లే కదా సినిమా ఆడింది. ముత్యాల ముగ్గు ఆడిందంటే మహాదేవన పాటలు, ఈయన ముల్లపూడి రమణ గారి డైలాగులు. తర్వాత ఎన్నాళ్ళు 75 నుంచి ఆయన 94లో చనిపోయారు, ఇదే ఆగస్టు నెలలో చనిపోయారు. అంటే 75 నుంచి 19 ఏళ్ళు దాదాపుగా చివరి సినిమాలు మినహాయిస్తే ఒక ఏకఛత్రాధిపత్యంగా వేయలేరు. ఆ ఒక్కటి అడుగులు ఆయన ఏ డైలాగులు ఆయనకి, రాజేంద్ర ప్రసాద్కి పంచులు కదా, టాప్ మోస్ట్ పంచులు. కలియుగ రావణాసురుడు, బాపు గారి సినిమాలు, అన్ని సినిమాల్లో చేశాడు కదా ఆయన. భక్త కన్నప్పులో రాత్రే శివయ్యతో మాట్లాడాను, పరమశివునితో పలకరించి వచ్చాను అంటూ ఉంటాడు. ఏ క్యారెక్టర్ అయినా ఆయన ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుతున్నామంటే, ఆయన 9 ఏళ్ళు స్ట్రగుల్ అనుభవించి ఒక్కసారి బ్రేక్ వచ్చిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపించాడు ఆయన.
ఎంత విశ్వరూపము. తెలుగుదేశం రాజ్యసభ ఎంపీగా ఆయన్ని నామినేట్ చేసింది. అవును రాజకీయాల్లో ఉన్నారు ఆయన, సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఎందరికో ఎన్నో తెలియని సహాయాలు చేశారు, ఎన్నో చేశారు ఆయన. కానీ చరిత్ర మామూలుగా తనను తాను ఒకసారి రిపీట్ చేసుకుంటుంది. రావుగోపాలరావు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులుగా చేశారు, టాప్ మోస్ట్ సినిమాల్లో విలన్గా చేశారు. అసలు ఆయన లాంటి విలను, ఆయన లాంటి నటుడు, ఆయన లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మీరు జోబు దొంగ అనే సినిమా ఉంది, జోబు దొంగలో అద్భుతమైన నటన అయింది. జోబు దొంగ విలన్ కాదు ఆయన, జోబు దొంగలో పోలీస్ శోభన్ బాబు గారి తండ్రిగా చేశారు. అంతటి నటుడు మరణించిన తర్వాత ఆ వారసత్వం ఆటోమేటిక్గా మనకు ఎలాగైతే బ్యాంక్ డిపాజిట్లు మన చేతికి వస్తాయో అలా రావాలి కదా. అవును కానీ రాలేదు. ఆయన రావు రమేష్ గారికి ఎంతమంది అవకాశాలు ఇచ్చారు, ఆయన మళ్ళీ బ్రేక్ తీసుకోవడానికి ఎంత టైం పట్టింది. సార్ మామూలు తండ్రుల వారసత్వంతో పిల్లలు హీరోలు అయిపోతారు, విలన్లు అయిపోతారు, నిర్మాతలు, దర్శకులు ఎన్నో అయిపోతారు కదా. రావు రమేష్ గారు కూడా తండ్రి అంతటా స్ట్రగుల్ చేసి తనంతట తాను నిరూపించుకున్నాను. నేను రావు గోపాలరావు కుమారుడుగా కాదు, నేను రావు రమేష్ని అని ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఈరోజు చాలా సినిమాలో రావు రమేష్ గారు కనిపిస్తారంటే తండ్రి నుంచి వచ్చిన పట్టుదల, ఆ సంఘర్షణ ఉంది. ఆ సంఘర్షణ ఉన్నప్పుడు నటుడు ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలుకుతుంది. సంఘర్షణ లేని వాళ్ళకి పలకదు. డబ్బులున్న వాళ్ళు, బాగా డబ్బులున్న వాళ్ళ పిల్లలు హీరోలు అయ్యి వాళ్ళు ఎందుకు అంత పేలవంగా నటిస్తారంటే వాడికి తెలియదు ఎక్స్ప్రెషన్, కష్టము, ఆ సమాజం. ఇక్కడ సంఘర్షణ ఉండాలి. నీకు ఆకలిగా నువ్వు ఉన్న ట్యాగ్ చేయమంటే వాడేం చేస్తాడు, తెల్లారు వేస్తే బర్గర్లు పిజ్జాలు తినేవాడు వాడేం చేస్తాడు. ఆకలి తెలిసి ఉండాలి కదా. ఫేస్లో నీకు ఎక్స్ప్రెషన్ రావాలంటే ఆకలి తెలిసి ఉండాలి. రావు రమేష్ గారు కూడా రావు గోపాలరావు గారిని రీప్లేస్ చేయగలిగే అంతటి గొప్ప నటుడు ఆయన. తండ్రిని మరిపించేంత గొప్ప నటుడు ఇప్పటికే ప్రూవ్డ్. అవును. కానీ ఆయన కూడా చాలా టైం పట్టింది. సిబి సీరియల్స్ చేశారు, చిన్న చిన్న వేషాలు వేశారు, పెద్దగా గుర్తింపు లేని వేషాలు వేశారు, ఎన్ని వేశారు ఆయన. సార్ మీరు చెప్తుంటే నేను ఒక దగ్గర చూసింది గుర్తొస్తుంది. రావు గోపాలరావు గారు చనిపోయిన తర్వాత ఫైనాన్షియల్గా కూడా ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన ముందుగా వారి కొడుకు రావు రమేష్ గారు కెమెరా డిపార్ట్మెంట్ వైపు వెళ్ళి అక్కడ స్ట్రగుల్ అయ్యి తర్వాత సీరియల్స్లో చేసి చాలా ఇబ్బంది పడి అక్కడి నుంచి సినిమా అవకాశాలు తెచ్చుకొని మరీ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టారు. మొదటి నుంచి మొదలు పెట్టారు. సిబి సీరియల్స్లో ఆయన యాక్ట్ చేయడం అనేది నాకు తెలుసు. సార్ ఈటీవీలో నమ్మలేని నిజాలు అనే సిరీస్ వచ్చేటప్పుడు ఒక ఎస్ఐ పాత్ర వేశారు ఆయన. ఓకే. రావు రమేష్ గారు చిన్నది అది ఈటీవీలో రాత్రి 10:30కు వచ్చేది. అదేం పెద్ద ప్రాముఖ్యత ఉన్న సీరియల్ కూడా కాదు. మీరు దానికి డైరెక్టరా? నేను దానికి ఇది డైలాగ్ స్క్రీన్ ప్లే రాశాను. ఓకే. చిన్నగా అదేం పెద్ద పేరున్న సీరియల్ కాదు, క్రైమ్ సీరియల్ అది. అప్పుడు ఎవరో చెప్పారు సారు ఫలానా అంటే నేను పరిచయం కూడా చేసుకున్నా. ఆయన గుర్తుండకపోవచ్చు, నాకు గుర్తుంటుంది కదా రావు రమేష్ గారు అంటే. అట్లనే పరుచూరి గారు కూడా ఈ మధ్య ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పారు, రావు గోపాలరావు గారు చనిపోయినాక ఇది అబ్బాయి వేషాల కోసం వచ్చాడు, ఆయన గొప్ప నటుడు అయ్యాడు అని పొగిడాడు. అంటే ఆయన కష్టపడ్డాడు, అవస్థలు పడ్డాడు. రావు గోపాలరావు కుమారుడుగా ఆయన ఏమి లెగసీ తీసుకుని వన్ ఫైన్ డే ఆటోమేటిక్గా ఆయనకేమి ఇప్పుడున్నంత లిఫ్ట్ రాలేదు. చాలా మెట్లు ఎక్కుతూ 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 కష్టపడి ఒక దశకు వచ్చేసాడు ఆయన. అంటే తండ్రిలో ఉన్న ఆ సంఘర్షణ వారసత్వంగా ఈయనకు కూడా వచ్చింది. అదే అదృష్టమైంది. అది ఆయన మొహంలో కూడా రావు రమేష్ గారు విలనీ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ కామెడీ కానీ ఏం చేసినా ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా పలుకుతుంది. అది చాలా అదృష్టం. తండ్రులు ఆస్తులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇస్తారు, నటన ఎంతమందికి ఇచ్చారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.